You worked in Dubai and different countries. So, ఈ ఫుడ్ లేబుల్స్ విషయంలో, ఫుడ్ క్వాలిటీ విషయంలో, హౌ టు రీడ్ ద లేబుల్ అండ్ వాట్ టు అవాయిడ్ అండ్ వాట్ టు టేక్? సో మెయిన్లీ ఏంటంటే ఇట్స్ మోర్ టు డూ విత్ ద క్వాంటిటీ ఆఫ్ దట్ ఇంగ్రీడియంట్ అండి. ఇప్పుడు సాల్ట్ అంటామా, సో సాల్ట్ ఎంత ఉంది దాంట్లో అంటే సోడియం కంటెంట్ అంటాం. సోడియం కంటెంట్ ఎంత ఉంది, what is the source of that sodium content? Is it a preservative or is it salt that has been added? So there is a lot of things that need to be connected to it. So but few things that you can take, ఈ trans fatty acids ఉన్నాయా లేదా దాంట్లో. If it has trans fatty acids, దాన్ని కొంచెం జాగ్రత్తగా యూజ్ చేయాలి. Preferably avoid using it. And if there's an alternative to that particular food with zero trans fatty acids, prefer that. Second, sodium అండి. Preservatives usually lead to a high sodium intake. So sodium ఎంత ఉంది చూసుకోవాలి. అండ్ షుగర్స్, యాడెడ్ షుగర్స్ ఉన్నాయా లేకపోతే బికాజ్ ఆ ఫుడ్లో కొన్ని కార్బోహైడ్రేట్ రిలేటెడ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, లైక్ ఓట్స్ కానీ మిల్లెట్స్ కానీ ఏమైనా యాడ్ చేస్తే దోస్ కార్బోహైడ్రేట్స్ మే హ్యావ్ సర్టన్ షుగర్స్ ఇన్ దెమ్. అది వాళ్ళు లిస్ట్ చేస్తారు. కానీ యాడెడ్ షుగర్స్ ఉన్నాయా అది చూసుకోవాలి. సో ప్రిఫర్ సంథింగ్ దట్ డజంట్ హ్యావ్ యాడెడ్ షుగర్స్. ఓకే. అండ్ నో షుగర్ ఉన్న ఫుడ్స్ ఉంటాయి కదా, ఆల్వేస్ రీడ్ దోస్ న్యూట్రిషన్ లేబుల్స్. ఆ ఫుడ్ది ఫ్లేవర్ ఎన్హాన్స్ చేయడానికి వాళ్ళు ఎక్కువ ఫ్యాట్ యాడ్ చేస్తారు. సో ఆల్వేస్ బీ అవేర్ ఆఫ్ దట్ ఆల్సో. ఫ్యాట్ కంటెంట్ ఏమైనా పెరుగుతుందా అని చూసుకోవాలి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.